వచ్చి ఇక్కడ వచ్చి ఉద్యమకారులకు రావాల్సిన అవకాశాలు నువ్వు తీసుకొని ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఇవాళ నీకు మంత్రి పదవి పోతే నీ అక్కసేంది? ఎవడు బాగుపడొద్దనా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? కొంచెమన్నా జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా. 563 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎవడో పిలిస్తే వచ్చి ప్రెస్ మీట్ పెడతారా? ఆ మాట్లాడిన వాళ్ళ ఒక్కలన్నా వాళ్ళు ఏమైనా సినిమా యాక్టర్లా ఇది మాట్లాడనీకే? వాళ్ళు ఏమైనా టీవీ సీరియల్లో యాక్ట్ చేస్తారు అనుకున్నావా? వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రాక ఒక్కొక్కరు ఏండ్ల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చిందని చెప్పి ఊర్లలో పండగలు చేసుకుంటుంటే మీ దరిద్రపు రాజకీయ ఆలోచనలతోటి మా మీద కోపం ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద కోపం ఉంటే ఆ పిల్లల మీద ఎందుకు కక్కుతున్నావు నువ్వు నీ విషయాన్ని? 533 మంది విద్యార్థులకు 3 కోట్ల రూపాయలని 1700 కోట్ల లెక్క చెప్పింది ఎవరు? నువ్వే చెప్పి ఈరోజు మళ్ళా అదే విషయం చెప్తున్నావు. పరీక్షలు పెట్టలేకపోతున్నారు. పరీక్షలు పెడితేనే కదా కాళ్ళల్లో కర్రలేసి ఆపాలని చూస్తున్నావు. దేనికి ఆపుతున్నావు? ఇదే కదా తెలంగాణ సమాజానికి అలా చెప్తున్నా. కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక్కటి, ఎందుకంటే పదే కేసీఆర్ గారే చెప్పిర్రు, మాకు ఓటేయలేదు అనుభవించుర్రా నాయన అని. మీరు లక్షల మంది మీటింగ్ పెట్టి వరంగల్ దగ్గర ఎక్కడనో రాక మహానుభావుని బోర్డర్ వేసి తీసుకొచ్చాడు. గుసబెడితే శతకాకున్నా కానీ నిలబెట్టాడా, కర్రలు పెట్టి దిష్టి బొమ్మ నిలబెడితే ఆ సభలో ఆయన చెప్పిన ముక్కలేంది పశ్చాత్తాపడతారు. ఎందుకంటే మంచి భవిష్యత్తున్న తెలంగాణను మీరు మాకు ఓటే ఆగం చేసుకురని చెప్పిన రోజే మాకు అర్థమైంది. ఏంటంటే మీరు ఏది కానియరు, మీ ప్రతిపక్షంలో మీ హోదాను మీరు దేనికి వాడుకుంటారంటే, మీరు అధికారంలో ఉండి తెలంగాణను కూల్చిర్రు, ప్రతిపక్షంలో కూడా ఎట్లా కూల్చాలని ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్కు వస్తుండా లేదా తెలంగాణ? ఇప్పుడు ఏడుండో పోయి చూద్దాంపా. ఇవాళ 17వ దినం సెప్టెంబర్ 17 నాడు రేవంత్ రెడ్డి గారు పొద్దున కార్యక్రమం అయిపోయిన తర్వాత, అఫీషియల్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎక్కడికి పోయిండు? సెక్రటేరియట్కి పోయిండు. ఇలా సెక్రటేరియట్లని ఉన్నాడు. మరి మీ నాయన ఎక్కడున్నాడు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఓన్లీ మధ్యవర్తివి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అపోజిషన్ లీడర్, ఈ రాష్ట్రానికి ముఖ్యమైన వ్యక్తులు. తెలంగాణ సమాజానికి వీళ్ళిద్దరు సమాధానం చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి ఏడబోయిండని అడుగుతున్నావు సెక్రటరీ. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా మేము చెప్పుకున్నాము. మా ముఖ్యమంత్రి ప్రజాపాలన అందినికే సెక్రటేరియట్లో కూర్చుండు. మరి అపోజిషన్ లీడర్ ఏడ కూర్చుండు? అధికారంలో ఉన్నప్పుడు ఏడ కూర్చుండు? అపోజిషన్ కూడా ఎన్నిసార్లు అసెంబ్లీకి వచ్చిండు? ప్రజా సమస్యల మీద ఎన్నిసార్లు ప్రశ్నలు వేసిండు అసెంబ్లీలో? అది మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? మతిస్థిమితం రోజు రోజుకు ఏదైతే పవర్ పోయిన తర్వాత రోజు రోజుకు నీ మతి క్షీణిస్తున్నట్టు, నీ మతి క్షీణించి ఏం మాట్లాడుతున్నావు అర్థం కాక, ఏదో ఒక రోజు ప్రజలు నిన్ను కూడా నిన్న మాట్లాడిన లెక్క నీకు కూడా మీడియా అటెన్షన్ డిసీజ్ వచ్చింది అనుకోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడకపోతే మనం రాజకీయంగా ఉండమేమోనన్న ఫీలింగ్లో మాట్లాడుతున్నట్టుగా అయితే ధృవీకరణ చేయాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒక్కటే చెప్తున్నా, వీళ్ళు మిమ్మల్ని ఎవ్వరిని కూడా, మీరు ఒక్కటి చెప్తున్నా, ఇవాళ నేను రావి నారాయణ రెడ్డి గారి స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసి వస్తున్నా. ఆ మహానుభావుని గురించి మాలాంటి కొత్తగా పార్లమెంట్కి వెళ్ళినటువంటి నాయకులు 1952లో ఒక పార్లమెంటుకు అత్యధిక మెజార్టీతోటి పోయిన వ్యక్తి గురించి ఇవ్వాలంటే, ఇప్పుడున్న రాజకీయాలలో ఆయన ఒక ఉద్యమం చేసిండు, మీరు ఒక ఉద్యమం చేసిర్రు. మీ నాయన కూడా ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ ఉద్యమమే నా లక్ష్యం, తెలంగాణ ఉద్యమం తప్ప మాకు పదవులు వద్దు, నా కొడుకు అమెరికాలో ఉండు, నా బిడ్డ అమెరికాలో ఉంది, నాకు ఏ ఉద్యోగం వద్దు, తెలంగాణ వస్తే చాలు, నా బిడ్డలు మంచిగుంటే చాలు, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏమైందే? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ నువ్వు అమెరికా నుంచి ఇక్కడ అయ్యా బిజినెస్ బాగానే నడుస్తుందని కలెక్షన్ల కోసం నువ్వు వచ్చినావు. ఉద్యమం నడిచే టైంలో ఉద్యోగం వదిలిపెట్టి వచ్చి మంత్రి పదవి అనుభవించినావు. మీ బావ మంత్రి పదవి అనుభవించిండు, మీ ఇంట్లో రాజ్యసభ తీసుకుండు, మీ ఇంట్లో ఒక ఆమె ఎమ్మెల్సీ తీసుకుంది, ఎంపీ తీసుకుంది. మరి తెలంగాణ బిడ్డలకు ఈరోజు మీ హయాంలో మీరు 5 ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ ఇంట్లో ఒక్క ఉద్యోగం కూడా రాకుండా మీరు చేసి ఇప్పుడు కూడా ఉద్యోగాలు రాకుండా చేయడాన్ని చూస్తే తెలంగాణ ప్రజలు ఈరోజు వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని విన్నపించుకుంటున్నా ఈ ప్రెస్ మీట్ ద్వారా. వీళ్ళని క్షమించేదే లేదు. తెలంగాణ రాష్ట్రీయ సమితి మీరేదైతే నమ్మి ఆ రోజు వీళ్ళని అధికారంలోకి తెచ్చిర్రో 2014లో, ఆ తెలంగాణ రాష్ట్రీయ సమితికి ఆ రోజు మీరు నమ్మిన వాళ్ళ ఒక విధి విధానాలు లేవు,
ఆ తెలంగాణ కూడా లేదు. ఇప్పుడు ఏం పార్టీ ఇది? బీఆర్ఎస్. ఎప్పుడు ఆవిర్భవించింది ఈ పార్టీ? 2022. అంటే ఈ పార్టీకి చరిత్రనే 2 ఏళ్ల చరిత్ర. ఈ పార్టీ ఇందులో ఉన్న నాయకులు సినిమా యాక్టర్ లాంటి వాళ్ళు మారిపోయారు. వీళ్ళు